నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు గూడా మన భవిష్యత్తుని ఇలా బంగారు బాటలో నడుపుకోవాలి. మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం గదా! అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే, మొన్నటి నుంచి గూడా మనము 12 జ్యోతిర్లింగాలలో పర్టిక్యులర్ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి, ఒక్కొక్క రాశికి కనెక్షన్ ఉందన్నమాట. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలు మన 12 రాశులు. కాబట్టి ఆ రాశి ప్రకారంగా ఇప్పుడు నా దగ్గరకొస్తే ఇప్పుడు నేను జనరల్‌గా అయితే రాశి ప్రకారంగా జెప్పేస్తున్నా. మన దగ్గరకొచ్చినప్పుడు పర్టిక్యులర్ ఇంకా ఏంటంటే వాళ్ళ లగ్నాన్ని జూసి టోటల్ అనలైజేషన్ జేసి వాళ్ళకి పర్ఫెక్ట్ అక్కడికెళ్ళొచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తలు, లేదంటే అక్కడికెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలా? అలాంటి ఇంటి నుంచి ఏమైనా తీసుకెళ్ళాలా? అలాంటి ఏమైనా ప్రికాషన్స్ ఉంటే వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకున్నప్పుడు మనం ప్రాపర్‌గా ఆళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. కాబట్టి ఇవాళ మనం తెలుసుకునేది ఏంటిదంటే మిథున్ రాశి వారికి. మిథున్ రాశి వారికి కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం ఇది గూడా గుజరాత్‌లోనే ఉంది. మనం కొడితే వస్తుంది. మనం గూగుల్‌లో కొట్టాము అంటే మనకి నాగేశ్వర జ్యోతిర్లింగం అనేది గుజరాత్‌లో ఇది గూడా ఉంది. అక్కడ గూడా మీరు మిథున్ రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని మాత్రం దర్శించుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే నాగేశ్వర జ్యోతిర్లింగానికి కాలసర్ప దోషం అంటే నాగ ఆహ్, నాగేంద్రుడి యొక్క పేరు మీదనే ఉంది అది జ్యోతిర్లింగం. ఇక్కడేంటంటే పితృదోష ప్రభావం ఒకటి, కాలసర్ప దోష ప్రభావం ఒకటి ఉన్నా సరే గాని ఇక్కడ మనకి క్లారిటీ లభిస్తుంది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరికైతే డౌన్ ఉందో వాళ్ళకి గూడా ఇక్కడ మనకు అక్కడికెళ్ళామంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. మళ్ళీ న్యూ ఆరా తోటి మళ్ళీ మనం రీస్టార్ట్ అవుతాం. అలాగే మనకి ఇప్పుడు తెలుసు కదా! పితృదోషంలో, కాలసర్ప దోషంలో పనులు మధ్యలో దాకొచ్చి ఆగిపోవటం, ఆ పనులు మూవ్‌మెంట్ లేకపోవటం, దాంతో మనం డిప్రెషన్‌లోకెళ్ళిపోవటం. ఏందిరా అందరికి జరుగుతుంది గానీ మరి నాకెందుకురా జరగట్లేదు అని చెప్పి మనల్ని మనము ఏదో మనల్ని డిప్రెషన్‌లోకెళ్ళటం అలాంటి ఏదున్నా సరే గాని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్ అవుతుందక్కడ. దాంతో పాటు ఎవరికైతే మ్యారేజ్ అయిన తర్వాత గూడా సంతానం కన్సీవ్ గాకపోవటం, ఆ గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గూడా రేస్ అవుతుంటాయి. ఎందుకంటే రాహు, కుజుడు యొక్క నెగెటివ్ ప్రభావం ద్వారా ఆ యొక్క ఏదైతే ఎగ్స్ ఉంటాయో, ఆ ఎగ్స్ అనేవి ఫార్మ్ గాకపోవటం. అలాంటి ఇష్యూ ఉన్నా సరే గాని మిథున రాశి వారు ఇక్కడ మనం దర్శనం చేసుకున్నట్టే నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్‌లో మనం దర్శనం చేసుకున్నట్టయితే అంటే ఎట్లా అంటే మన మన ఫెసిలిటీ ప్రకారంగా మనకి అనుకూలంగా సమయం చూసుకొని ఎళ్ళండి. ఈ టైంలోనే ఎళ్ళాలని ఏం లేదు. ఎళ్ళే ముందు మాత్రం ఒక 11 డేస్ సంకల్పం జేసుకోండి. ఒక 11 రోజులు మాత్రం నాన్ వెజ్ బంద్ జేసి, కొంచెం ఆ 11 రోజులు బ్రహ్మచర్యం ఉండగలిగితే ఉండి, మంచిగా మనసులోని కోరిక ఏమనుకుంటున్నావు నేనొస్తున్న తండ్రి ఇక్కడికి, నాకు ఈ కోరిక ఉంది అది నెరవేరాలి అని చెప్పి నీ మనసులో మంచిగా 11 రోజులు అనుకోని, కుదిరితే ఆ 11 రోజుల దగ్గరలో నీకెక్కడ శివాలయం ఉందో ఆ శివాలయానికెళ్ళి దర్శనం జేసుకో. ప్రతినిత్యం గూడా నల్ల ద్రాక్ష పండ్ల రసంతోటి అభిషేకం జేపిస్తుండు. ఆ 11 రోజులు జెయ్యి. ఎప్పుడైతే నువ్వు ఎళ్ళొచ్చావో నాగేశ్వర జ్యోతిర్లింగం ఎళ్ళొచ్చిన తర్వాత ఏం జేయాలంటే ప్రతినిత్యం గూడా ఏదైతే ఆంబోతు అంటాం, దున్నపోతు, ఆంబోతు అంటాం వాటిలకి ఫీడ్ జెయి. గ్రాసేస్తావా, ఏమేస్తావా నీకెలాంటి ఇష్యూస్ ఉన్నా గానీ మనకి సాల్వ్ అయిపోతాయి. ఎండుగడ్డెయి, పచ్చగడ్డెయి నీ ఇష్ట ప్రకారం ఎయి. దాంతో పాటు ప్రతినిత్యం గూడా దగ్గరలో ఎక్కడైనా సరే గాని నువ్వు అరటి చెట్టు ఉంటే అరటి చెట్టుకి సేవ జేసుకో. కుదిరితే నీకు కుదిరినప్పుడల్లా గురువారం, ఆదివారం 2 రోజులు గూడా ఆ అరటి చెట్టుకి పచ్చిపాలు పోయి, ఒక 9 ప్రదక్షిణాలు జెయి. నీ మనసులోని కోరిక కోరుకో. ఎళ్ళొచ్చిన తర్వాత, ఎళ్ళకముందు గాదు, ఎళ్ళొచ్చిన తర్వాత రెమెడీ ఇది. దాంతో పాటు ఎక్కడైనా సరే గాని చెవిటి వాళ్ళు దొరికితే, చెవిటి వాళ్ళు నీకెక్కడైనా నియర్ బై ఎవరన్నా ఉంటే, వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ జెయి. వాళ్ళకేమన్నా మెడిసిన్ ఇప్పగలుగుతావా, అన్నం ఇప్పగలుగుతావా, బట్టలు ఇప్పగలుగుతావా, నీ ప్రకారంగా, నీ చాయిస్ ప్రకారంగా వాళ్ళకి కుదిరినప్పుడల్లా కొంచెం హెల్ప్ జేస్తుండు. దాంతో పాటు ఇంట్లో ఎప్పుడు గాని మీ మిథున రాశి వారు పర్టిక్యులర్ ఏంటంటే, ఇంట్లో ఎక్కువ ఎండు మిరపకాయలు గాని, అంటే మిర్చి మనం ఇంట్లో ఏదైతే కూరలలో వాడతాం కదా కారం, ఆ కారం ఎక్కువ ఇంట్లో స్టోర్ జేయకు. అలాగే ఎండు మిరపకాయలు ఎక్కువ స్టోర్ చేయొద్దు. అంటే మనకి ఇంతకుముందు ఎట్లుండే అంటే మనకి అప్పట్లో ఏముండేది స్టోరేజ్ మనకు సెపరేట్ ఉండేది. కిచెన్ సెపరేట్ ఉండేది. స్టోరేజ్‌లోకెళ్ళి మనకు అవసరం ఉన్న మాత్రంలోనే తెచ్చిపెట్టుకునేది. ఎమ్మటే ఒక చిన్న డబ్బాలో తెచ్చిపెట్టుకున్నామా మళ్ళా అయిపోయిందా, మళ్ళీ తీసుకొచ్చుకునేది. కానీ ఇప్పుడేమైపోయింది కిచెనే మనకి ఇంట్లోకొచ్చేసింది గదా! ఆ నెగటివిటీ అనేది కుజుడు, రాహు నెగెటివ్ ఇంపాక్ట్ ఇస్తాడు మనం ఆ స్టోరేజ్ ఎక్కువ పెట్టటం వల్ల. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఒకటి తీసుకో. బ్లాక్ షూస్ అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేయి మిథున రాశి వారు. మాక్సిమం బ్రౌను ఇంకా వేరే ఏదైనా కలర్స్ ఉంటే అవేసుకోవటానికి ప్రయత్నం చేయి. లెదర్ ఐటెమ్స్ గూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. ఎళ్ళొచ్చిన తర్వాత లెదర్ ఐటెమ్స్ కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సంథింగ్ అలాంటిది ఏదైనా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి మిథున రాశి వారు ఈ జ్యోతిర్లింగ దర్శనం చేసుకొని పరిహారాలు పాటించినట్టయితే 2025లో మనం వెనక్కి తిరిగి చూసే అవసరం లేదు. నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్రాజ్. చాలామంది ఏంటంటే 2025లో గాని అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకొకటే నేను చెప్పేదేంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు.
రాహు ఏంటిది మంత్రం, తంత్రంతోటే మనం ఆయనను వశం చేసుకోగలుగుతాం తప్ప, పూజలు అది గూడా జేయాలి గానీ, సో, తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు. అందుకనే మనం ఏం జేస్తాం, నల్ల పిల్లి అడవి పిల్లి ఉంటది. నల్ల పిల్లి, అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి, అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు. తాంత్రిక పీడలుండొద్దు, నరదృష్టి ఉండొద్దు. ఎక్కడికెళ్ళినా సరే గానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి, వశీకరణం కలగాలి. నా ఇంట్లో ఎవరికి గాని అనారోగ్య సమస్యలు రావద్దు, ఎలాంటి పీడ ఉండొద్దు, నరఘోష ఉండొద్దు, తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిల్లిమాయ మీ ఇంట్లో పెట్టుకోండి. దాన్ని మన దగ్గర సంస్థలో దొరుకుతుంది. మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు, మంచి జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం. ఆ జనధనాకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్‌లో గావచ్చు, జాబ్‌లో గావచ్చు, ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ, ధనలాభము, ఆకస్మిక ధనలాభం గూడా లభిస్తుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము, అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం గానివ్వండి, పితృదోషం, మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ 3 వస్తువులు గూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం. వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటిదనేది. కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చండీ హోమం చేసి. అది మనకు పంపియటానికి 10-11 డేస్ పడుతుంది ఇప్పుడు. సో, ఎవరైనా సరే గానివ్వండి, జనాకర్షణ, ధనాకర్షణ, తాంత్రిక పీడలు ఉండొద్దు, వాస్తు దోషం ఉండొద్దు అంటే 3 వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 2025లో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతోటి అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.